మటన్ కర్రీ కోసం మటన్ తీసుకున్నాం కదా, దీన్ని మంచిగా 2-3 సార్లు కడిగేసుకున్నా. కానీ ముక్క చూస్తే పెద్ద పెద్దగా అనిపిస్తుంది. కొంచెం పెద్దగా ఉన్నాయి, డబల్ డబల్ ఉన్న ముక్కల్ని కొంచెం చిన్న కట్ చేసిన తర్వాత ఉడికించుకుందాం. నాకు ఇంత ఇంత పెద్దగా ఉంటే నచ్చది, అందుకే డబల్ డబల్ కట్ చేసి పెట్టేస్తాను. ఇప్పుడు నేను మటన్ అంతా కట్ చేసేసుకున్నాం మనకి. ఇప్పుడు నీట్గా మనం కట్ చేసుకున్న మటన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం. దీన్ని ఇది పొయ్యి మీద పెట్టేపోబెట్ట. దీంట్లో వాటర్ అంతా రావాలి. ఇప్పుడు మనం మటన్ కోసం 4 ఉల్లిగడ్డలు, పెద్ద ఎక్కువనే ఉల్లిగడ్డ వేసి కాబట్టి ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, టమాటా వేసుకోవట్లేదంట, అందుకే కట్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ మనకు మటన్లో కొంచెం వాటర్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇవి కట్ చేసుకుందాం. సగం వరకు అయితే మనం వాటర్ అనేది ఇంకిపోయింది కదా, ఈ సగం వరకు ఇంకిపోయిన వాటర్లో మనం మన వాటర్ కూడా ఒక మగ్గు పోసేసుకుంటున్నాం. ఇది కూడా కొంచెం ఉడకాలి, వాటర్ ఉడికి దగ్గర పడిపోవాలి. వాటర్ ఇంతకుముందు వాటర్ అంతా ముక్క అంతా గుంజేసుకుంటుంది కదా, ఈ వాటర్ అంతా ముక్క గుంజేసుకొని ఉడికిపోవాలి. ఏంటంటే కొంచెం మధ్యాహ్నం పూట అట్లా, అంటే పొద్దున మధ్యాహ్నం పూట ముదిరిపోయిన మేకలు అట్లాంటివి పోస్తారు కదా, అది ఉడకదు అనిపించినప్పుడు ఇట్లా వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసేసిన వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. ఈ వాటర్ ఇంకిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, టమాటా వేయట్లేదు నేను. వీటిని ఉడికించుకోవాలి. కొంచెం మంచిగా ఉడకాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా చేసుకుందామని చెప్పేసి వాటర్ పోసిన. ఇట్లా నేను చేసినట్టు ఒకసారి ట్రై అయితే చేయండి మీరు. ఇప్పుడు ఇదంతా ఉడికి దగ్గర కావాలి, వాటర్ అంతా గుంజేసుకోవాలి. మూత పెట్టొచ్చు, పెట్టుకోని అవసరం లేదు. ఏదైనా పడుతుంది అనిపించినప్పుడు పెట్టుకోండి, లేకపోతే లేదు. ఇట్లా పెట్టి ఉడికించుకున్నా సరే. ఇవి సన్న బియ్యమే. ఇది మనం బియ్యం గాలించిన తర్వాత ఎంత ఉసికే ఉంటుంది అనేది మీకు చూపిస్తా. ఫస్ట్ ఇంకా వాటర్ పట్టుకోండి. దాని లోపల మొత్తం బబుల్స్ లాగా ఇట్లా వెళ్తున్నాయి. అంతా సాబుదానం, ఇట్లా సాబుదానం లాగా వస్తుంది. దాంతో ఏమవుతుందంటే అవేమో మన హెల్త్ కోసం వేస్తున్నారు, ఆ బియ్యం కలుపుతున్నారని కొందరేమో కాదు, అది అట్లా పట్టడమే అట్లా పడుతున్నారు అని చెప్పేసి కొందరు. దాంతో ఏమవుతుందంటే మాకు అన్నం మొత్తం ముట్ట అయిపోతుంది. పేరుకే సన్న బియ్యం పోస్తున్నారు కానీ సన్న బియ్యం కాదు, ఇది దొడ్డు బియ్యాన్నే మిల్లికేసి పట్టి పోస్తున్నారు. ఇది అన్నం మెత్తగా అవుతుంది. దగ్గర నుండి ఉబ్బితే కొంచెం బెటర్ అంతే. దీనికోసం ఈ అన్నం పెట్టినప్పటి నుంచి అయ్యే వరకు దీని దగ్గరే నిల్చోవాలి. మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇవి తేలుతున్నాయా, ఇవి ఉబ్బి ఎంత అయితే చూపిస్తాను మీకు. ఇట్లా చాలా ఉంటాయి. ఎట్లయింది అది? ఇవి కొంచెం నానబెడితే అన్నంలాగానే, ఇక ఉడకబెట్టిన అవసరం లేదు, అన్నమే అయిపోతుంది. అట్లా ఉంటున్నాయి బియ్యంకి. ఇవి సాబ్దాన్లాగా ఉంటుంది. ఇది నీళ్ళలో కొద్దిగా మనం ఈ బియ్యం కలుసుకునే సేపట్లో ఎంత ఉబ్బిపోతుందో చూపిస్తాను. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఈ బియ్యం ఎట్లా తింటారు అసలు? ఆ దొడ్డు బియ్యం పోసినా మేలు ఉంటుండేదండి. అసలు ఇవి ఏంటిదో అర్థం కాదు. ఇరగొట్టినా కూడా ఇరగట్లేదు. అది ఇప్పుడు బియ్యం కాల్చిన తర్వాత చూపిస్తాను మీకు ఎట్లయితుందో. సగం నూకలు, సగం బియ్యం. ఇవి నీళ్ళలో వేయంగానే నానిపోతున్నాయి.
దీన్ని గాలిచ్చిన తర్వాత చూపిస్తా మీకు ఎంత ఉసికే ఉంటుంది దీంట్లో. కళ్ళు కనిపించని వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు ముసలోళ్ళు. పేరుకు సన్న బియ్యం పోయొద్దు. కనిపిస్తుందా ఉసికి ఎంత ఉందో? ఇదంతా రాళ్ళు. ఇంకా పైకి ఏరుతుంటే కొన్ని వస్తాయి. ఇవి గాలి ఇచ్చిన తర్వాత ఇది కళ్ళు కనిపించేటోళ్ళకి ఎట్లుంటాయి, ముసలోళ్ళు ఉంటారు వాళ్ళకి ఎట్లుంటాయి. పోస్తే మంచిగా పోయండి బియ్యం, లేకపోతే ఆపేయండి. అదే దొడ్డు బియ్యం పెట్టుకున్నా బాగుండేది బియ్యం. ఇది ఇది ఎట్లా ఉంటే సంగతి చూపిస్తాం. ఇగో నానిపోయినాయి ఆల్రెడీ. ఇవంతా ఇగో ప్యారల్లాగా కనిపిస్తుందా? ఇట్లా అంటే విరిగిపోతుంది. అది చూపిద్దామంటే పట్టు. సరే ఏ రైస్ అవుతుంది చూపిస్తాను. ఇంకోసేపు పెడితే ఇట్లా పిండిలాగా అయిపోతుంది. విరిగిపోయిన బియ్యం అంతా ఇంకా పేలలాగా తేలుతాయి ఇవి. చూడని అది ఇయ్యాలే కనిపించాయి. అంతేరంగా కూడా మెరుగదు. ఇవన్నీ పేలల్లలాగా ఇవి సన్న బియ్యం. కళ్ళు కనిపించిన నాకే 2-3 దొరికినాయి. ఇవి కనిపించిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది? వాటర్ అంతా గుంజేసింది. ఇంకా మనం దీనికి తగినంత నూనె పోసుకుని ఒకసారి దీన్ని కలుపుకొని దీనికి కలుపుకున్నాం కదా. ఇందులోనే నేను మటన్కి, చికెన్కి కానీ దేనికైనా కౌసు కూరలలో బాగానే వేస్తాను ఉల్లిగడ్డలు. నేను ఇంత ఎక్కువ వేస్తుంది అనుకోవద్దు, నాకైతే ఎక్కువనే అలవాటు. మన గ్రేవీ ఎక్కువ కావాలి అనిపించినప్పుడు మిక్సీ పట్టుకోకుండా ఇట్లా ఉల్లిగడ్డలు కట్ చేసి వేసేసుకుంటే అదే గ్రేవీ లాగా మంచిగా అవుతుంది. దీనంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని మన ఉల్లిగడ్డ కొంచెం మగ్గాలి. ఇప్పుడు మనం ఏది వేసుకున్నా అది వేసుకుంటే మగ్గాలి, కానీ ఇక మనకు మటన్ ఉడికిపోయింది అన్నట్టే. దీనికోసేపు వదిలేద్దాం. ఇట్లా నాకు 2 మినిట్స్ అట్లా వదిలేస్తే అది మగ్గిపోతుంది. పక్కకు రేషన్ పెట్టుకున్నా కదా బియ్యం, అది ముట్టి చుట్టేద్దాం, లేకపోతే నానితే గట్క అవుతుంది, అన్నం కాదు అప్పుడు. రైస్ కుక్కర్లో పెట్టుకుంటే ఎన్ని నిమిషాలలో అయితే అన్నం అవుతుందో నాకు తెలియదు, కానీ దీని మీద పెట్టుకుంటే ఒక 10 నిమిషాలలో అన్నం అయిపోతుంది. ఈ రైస్ అయితే 10 నిమిషాలు అంటే 15 నిమిషాలలో మనకు అన్నం రెడీ. అవి నీళ్ళు అనేవి వేడెక్కితేనే అన్నం ఉడికిపోతుంది.
మనకు ఉల్లిగడ్డ మగ్గిజలో చూసుకుందాం. ఊరికేమో బియ్యం గురించి చూపిస్తుంది అది ఇదని అనుకోకండి. నేను దేని గురించో కాదు, ప్రతి ఒక్కరు బియ్యం పోసుకొచ్చుకుంటున్నాం కదా సన్న బియ్యం పోస్తున్నారని, కానీ దాంతో పడే బాధలు మాత్రమే చెప్తున్నాను, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు కొంచెం పసుపు, మనకు కర్రీకి సరిపడా పసుపు, కొంచెం ధనియా పౌడర్, పొయ్యిలు 2 ఖరాబ్ అయిపోయినాయి. ఒకటి కొంచెం చిన్నగా మొత్తం బంద్ అయిపోతుంది. పెద్దగా పెడితే ఒక బాధ ఉంది, చిన్నగా పెడితే ఒక బాధ ఉంది. దానికి కొంచెం మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి వేసుకుంటున్నాను. నేనైనా పట్టేసి పెట్టుకున్నా, అల్లం పట్టుకున్నప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకునేది. కొంచెం ఉప్పు వేసి పట్టేసి పెట్టుకున్నాను. అల్లం ఏమంటుంది పచ్చిమిర్చి పేస్ట్ 2 స్పూన్స్ టేస్ట్ కోసం వేసుకుంటున్నాను. ఈ 2 స్పూన్స్ వేస్తాను కాబట్టి అవి 2 స్పూన్స్ తగ్గించేస్తాం. మటన్ అదే కారంలో వేసే మటన్ తగ్గించేస్తాం. ఈ 2 స్పూన్స్ వేసుకున్నా కదా, అవి 2 చెంచాలు తగ్గిస్తాం. 4 చెంచాలకు 2 చెంచాలు అది, 2 చెంచాలు ఇది. ఇప్పుడు మొత్తం దీనంతా కలిపేసుకుందాం. కొంచెం పుదీనా, ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇంకా నేను అల్లం వేయలేదు, ఎందుకంటే అడుగంటేస్తాను అవ్వలేదు. మనం కొంచెం కారం వేసేసుకుందాం. ఈ చెంచాతో 2 చెంచాల కారం, నిండుగా 2 చెంచాల కారం వేసిన. ఇంతకుముందు పచ్చిమిర్చి 2 చెంచాలు, మొత్తం 4 చెంచాల కారం. అది పచ్చిమిర్చి కొంచెం పెద్దది దీనికన్నా, ఇదేమో ఈ సైజు. ఇప్పుడు మొత్తం దీన్ని కలిపేసుకుందాం. ఇది మంచిగా కలిపేసుకున్నాం కదా, సాల్ట్ మనకు కర్రీకి ఎంత సరిపోతుందో అది సాల్ట్ వేసుకుందాం. రెండు చెంచాల సగం వేసిన నేను. కారం ఏ చెంచాతో సైజులో అదే సైజు ఉప్పు ఉంది. ఇప్పుడు మనం అల్లం వేసుకుందాం. ఇట్లా వేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అల్లం తర్వాత అన్నీ వేసుకున్న తర్వాత కలిపేసుకున్నాక లాస్ట్లో అల్లం వేయడం. అది మటన్ అడగంటలేదు, దాని వాటర్ అనేది అడుగంటే అట్లా అవుతుంది అంతే. అల్లం వేసుకున్నాం కదా, కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడికించుకొని గరం మసాలా వేసుకుంటే లాస్ట్ ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. దొడ్డు బియ్యం రైస్ అని చెప్పిన కదా, సన్న బియ్యం రైస్, దొడ్డు బియ్యం రైస్ కూడా ఇలా ఉడికిపోయింది. ఇది నొంపలేదు అనుకో మొత్తం గట్టకలాగా అయిపోయింది. వేడి వేయగానే ఉడికిపోయింది. ఫోన్ చేతిలో ఉంది కానీ రేపు చూపించేస్తా.
నిమిషం పట్టుకో వస్తలేదు. పిండి దీని వంపేయకపోతే నా పని అయిపోయినట్టే. రైస్ అయితే వంపిన తర్వాత ఇట్లా దమ్కేసుకోవాలి. పైన ఇట్లా ఉంది కదా, లోపల మెత్తగా ఉంటుందండి. అంటే మగ్గితే మెత్తగా అయిపోతుంది. ఇంకా ఒకవేళ ముందే వంపితే మొత్తం అన్నం ఉడకదేమో అని భయం. ఇన్ని భయాలు పెట్టుకొని అన్నం వండాలి. సరే పోనీ, ఇప్పుడు మనం మటన్ అయితే చూసుకుందాం. ఇది మగ్గిపోయింది. దీంట్లో ఇప్పుడే మిక్సీ పట్టుకున్నా గరం మసాలా ఉంది ఇంట్లో, అంటే ఇంట్లోనే మిక్సీ పట్టేసుకున్న మసాలా ఇది. ఇప్పటికని కాదు, తర్వాత కూడా మనకు అవసరం కదా అని పట్టేసుకున్నాం. ఇప్పుడు ఇందులోంచి మనం కొంచెం కర్రీకి సరిపడా దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, సాజీరా, ఇంకేంటి అంతే, కొన్ని మిరియాలు అక్కడక్కడ కొన్ని ఉన్నాయి అంతే. అది ప్యాకింగ్ వచ్చింది కొన్ని మిరియాలు. దీని ఒకసారి మంచిగా కలిపేసుకొని కొంచెం గ్రేవీ కోసం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఈ గ్రేవీ కోసం వాటర్ కూడా వేయకపోతుంటే, కానీ మా బాబు కొంచెం గ్రేవీ చేయి మమ్మీ అని వచ్చి చెవులో మెల్లగా చెప్పేసి వెళ్ళిపోయింది. లేకపోతే ఇట్లనే గట్టి పంచుతుంటే ఓన్లీ మనకి మసాలా ఉడకాలి అంతే. ఇంత సరిపోతుంది. గంట పెట్టుకోవచ్చు, వేసుకోవచ్చు. చెంచంది పెట్టుకున్నారంటే దీంతో కలిపితే ముక్క అనేది విచ్చుకపోదని చెప్పేసి నేను పెట్టుకున్నా. గంటతోనే పెట్టుకునేదండి. ఇంత గ్రేవీ చాలు. ఇంతకన్నా ఎక్కువ వేసిన అనుకో చెండాలంగా అవుతుంది. సరిపోతుంది. ఇందులో కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం. కొంచెం కొబ్బరి పొడి. ఇప్పుడు ఇదంతా దగ్గరకి అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ అయితే పెట్టదు. కొంచెం నీళ్ళు మనం పోసుకుని కొంచెం వేడెట్టి కొంచెం మసాలా ఉడికిందనగానే కొత్తిమీర జల్లేసుకొని బంద్ చేసుకోవాలి. ఓన్లీ మటన్ గురించి చెప్పొచ్చు కదా, రైస్ గురించి చెప్పినామంటే రైస్తో పెద్ద తిప్పలైపోతుంది. ఈ మధ్య ఈ కూరలు వండాడు జల్ది అయిపోతుంది, కానీ రైస్తో పెద్ద నెత్తి నొప్పి అయిపోతుంది. దాంతో నిల్చొని మరీ వండాల్సి వస్తుంది. అందుకే కర్రీ వండేటప్పుడే కర్రీ పక్కన పెట్టేసి దాని తర్వాత ఫస్ట్ బియ్యం పెట్టి నిల్చున్నట్టున్నాను కాబట్టి దాని గురించి చెప్పాల్సి వచ్చింది అంతే. అంతకుమించి ఏం లేదు. బియ్యం వండడం 10 మినిట్స్లో అయిపోతుంది, కానీ దానికి ముందు దానికి ప్రాసెసే ఎక్కువ టైం పడుతుంది. దాన్ని ఏరి గాలి ఇచ్చి పెట్టడానికి చాలా టైం పడుతుంది. అందుకే నేను రైస్ గురించి చెప్పిన. మంచిగా ఉడికిపోయింది. ఇది మన మటన్. పొయ్యి ఆపేసుకోవడం. ఇది మన మటన్ కర్రీ. ఒకసారి నేను చేసినట్టు ట్రై చేసి చూడండి, మంచిగా వస్తుంది.